మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్, మేడ్చల్ జిల్లా ఆర్టీఏ నెంబర్ జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మూడు మున్సిపాలిటీలతో పాటు చేవెళ్ళ 3, వికారాబాద్, తాండూరు, పరి 9 మున్సిపాలిటీలో గెలవబోతున్న ఈ రోజు ఆఖరి రోజు కాబట్టి మా నాయకులంతా కూడా చాలా కష్టపడి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను గెలిపించడానికే ప్రతి వాడ కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఇక్కడ కూడా మా సోదరి చైర్మన్ అభ్యర్థిగా వాళ్ళు కూడా గెలిచి మరి అన్ని వాళ్ళలో కూడా పెద్ద ఎత్తున గెలవబోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అధికారం రాకముందు అధికారానికి వచ్చినాక కూడా ఏదైతే హామీలు ఇచ్చిందో ఉచిత బస్సు కానీ, అదేవిధంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా రైతులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజలు మరి గమనించి పెద్ద ఎత్తున ఎక్కడ పోయినా ఏ వాడ పోయినా కూడా ఇక్కడ మేడ్చల్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద సంఖ్యలో మహిళలు, యూత్ అంతా కూడా గెలిపిస్తామని ముందుకు వస్తున్నారు. ఏ నమ్మకంతో అయితే ప్రజలు వస్తున్నారో అదే నమ్మకంతో మా కౌన్సిల్ అభ్యర్థులు ఏదైతే హామీలు ఇస్తున్నారో మా హామీలన్నీ కూడా మరి ఇళ్ళ విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ తప్పకుండా వాళ్ళు అడగకుండా చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మా ఇన్ఛార్జి గారు కూడా మరి వజ్రేష్ యాదవ్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అందరూ కూడా ప్రభాకర్ ఇక్కడ ఉన్నటువంటి మరి హనుమంత్ రెడ్డి అందరూ కూడా మరి ప్రతి వాడ పోయి మా అభ్యర్థుల కృషి చేస్తున్నారు. మరి మేమంతా కూడా వాళ్ళకి అండగుండి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా చేయడానికి మేము ముందుంటాం. ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి మేడ్చల్తో పాటు ఈ 9 మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకుంటాం. మా పెద్దలు మాకు ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మొత్తం మా మైదానండి. ఆయన అభివృద్ధి చేసినట్టు ఏదైతే మన నియోజకవర్గానికి దాదాపు 20 సార్లు వినిపించింది. అన్ని ఇనాగ్రేషన్లు కూడా మా పెద్దలు మా మహేంద్రన్న గారికి, అదేవిధంగా మా హనుమంతుడు అన్న గారికి, ప్రభాకర్ అన్న గారికి, మా చైర్మన్ అభ్యర్థి కృష్ణారెడ్డి, శిరీష గారికి, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు. బ్రహ్మాండంగా మా 3 మున్సిపాలిటీలలో జెండా ఎగరేజే వస్తున్నాం. మేము తీసివైతే మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను అన్ని మున్సిపాలిటీలలో అమలు చేసినాం. మాకు ఒక వరం ఏంటంటే ఇంద్రమ్మ ఇండ్లు 3500 ఇండ్లు మా పెద్దలు మా మహేంద్రన్న మాకు ఇప్పించారు. దాని ద్వారా ఈ రోజుకు మా క్యాండిడేట్ గెలుపుకు తోడ్పడుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈ నియోజకవర్గంలో దాదాపు 1000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. 1000 కోట్లు. మొన్న మా పెద్దలు వచ్చి దాదాపు 50 కోట్లతో ఇనాగ్రేషన్ చేసినప్పుడు చెప్తుండ్రు, ఇవన్నీ ఎక్కడికెళ్ళి వస్తున్నాయో డబ్బులు అని. ఎక్కడికి వెళ్ళి పడితే అక్కడికి వెళ్ళి అంటే ఏ నాయకుని దగ్గరికి పోయి ఆ నాయకుని దగ్గర డబ్బులు తీసుకొచ్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చినాం. 2 సంవత్సరాల 2 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి. టీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నా, నేను కోరుతా ఉన్నా, అయ్యా మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి ఏం చేసిరో చెప్పమని నేను అడుగుతా ఉన్నాను. ఉత్తుత్త మాటలన్నీ, జోకరు మాటలు, బోకరు మాటలు, అన్ని లభంగ లెక్కలు. వాళ్ళు చేసే విధానము 10 సంవత్సరాల పక్కనే ఉన్నాడు. 600 ఎకరాలలో మా మాజీ ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టుకొని 600 ఎకరాల కబ్జాలు పెట్టుకొని ఉన్నాడు ఆయన. మా మూడ్చింతలపల్లి మండలము, షామీర్పేట మండలము 2 మున్సిపాలిటీలకు ఏం చేసిందో నేను అడుగుతా ఉన్నాను. ఏదన్నా ఒక కార్యక్రమం
ఒక్క కార్యక్రమం అంటే ఒక కార్యక్రమం. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదన్నా ఒక అభివృద్ధి కార్యక్రమం. మా ముఖ్యమంత్రి మొన్న 2 సంవత్సరాలు 2 నెలలు గెలిచి రాగానే ఆర్టీసీ బస్సు ఉచితం చేసినాం. ప్రతి గ్రామం నుంచి మా సోదరి అనే ఆర్టీసీ బస్సులో పోతుంది. అది కాగానే దురదృష్టం బుద్ధి పరిపాలన చేస్తున్న నీకు అధికారం ఉంది. 2 సంవత్సరాలు 2 నెలల నుంచి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, మంత్రిగా ఉన్నావు. ఏ ఊరికన్నా పోయి ఇంకెన్ని రోజులు కట్టిస్తావు గుళ్ళు? ఇంకా ఎన్ని రోజులు కట్టిస్తావు? ఎలక్షన్లు వచ్చినప్పుడు గుళ్ళు ఎంపీగా చేసినప్పుడు అదే మాట చెప్పినావు, మంత్రి అయినప్పుడు అదే మాట చెప్పినావు, మొన్న ఎమ్మెల్యే అయినప్పుడు అదే మాట చెప్పినావు. మళ్ళా గుళ్ళు 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 ఎప్పుడు గుళ్ళు సంఘాలనా? నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా రేవంత్ రెడ్డి ఇస్తుడు. మాకు సంఘం కాదు, పెద్ద కమిటీలు కట్టుకోమని చెప్తున్నాడు. 2 కోట్ల రూపాయలతో కమిటీలు కట్టుకుంటాం. ఇంకా నీ పైసలు 5 లక్షలు 2 లక్షలు ఏం అవసరం? తమ్ముళ్ళు ఆలోచన చేయండి, ఇచ్చిన పైసలు తీసుకోర్రి. బ్రహ్మాండంగా 68 మంది కంసాలను గెలిపియమని చెప్పి చేతులు జోడించి తెలియజేస్తా ఉన్నాను. మీకు 2 సంవత్సరాల నుంచి ఒక అటెండర్గా ఏ ఫోన్ ఉన్నా ఫోన్ లేపి ఏ రోజు ఏ పని చెప్పినా ఆడికొచ్చి ఆ పని చేసినటువంటి మా కార్యకర్తలను మమ్మల్ని దీవించమని కోరుతూ రేపు ఆలోచన చేయమని కూడా చెప్తా ఉన్నాను. ఇంతటితో ముగిస్తాను.